సిటీ న్యూస్కు స్వాగతం. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 9వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చౌక్ వద్ద వంటా వార్పు చేపట్టి నిరసన తెలియజేశారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు తెలుగు మహిళా విభాగం నాయకురాలు కొల్లు నీలిమ తదితరులు సంఘీభావం తెలిపారు. నిరసన చేస్తున్నారండి 9 రోజులుగా. నేను వాళ్ళకి మద్దతుగా వచ్చాను. వాళ్ళు అడుగుతున్నది వాళ్ళ కష్టానికి వాళ్ళకి జీతం పెంచమని అడుగుతున్నారు. అది చాలా రీజనబుల్గా అడుగుతున్నారండి. ఇవాళ ఎవరైతే చంటి పిల్లలు ఇప్పుడు వాళ్ళు లేడీస్ ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన కాడి నుంచి ఆ బేబీ పుట్టి ఆ బేబీకి 3 కానీ 5 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళ అండర్లోనే ఉంటారు. వీళ్ళు అంత సర్వీస్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నామండి. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఎప్పుడైతే వచ్చిందో వెంటనే 4,000 ఉన్న జీతాలని 6,000 పెంచి 10,000 చిల్లరండి, అంటే 4,200ని పెంచి 10,500 చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేవలం 1,000 రూపాయలు పెంచారు. అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? అంగన్వాడీ వాళ్ళంటే ఎందుకు అంత చులకన చేస్తున్నాము? ఎందుకంటే మేము న్యాయమైన డిమాండ్లు, ఎంతోమంది ప్రజలైతేనేమి మేధావులైతేనేమి అంగన్వాడీల యొక్క కష్టానికి వాళ్ళని కనీస వేతనం ఇవ్వమని అడగటంలో తప్పులేదని అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు తెలియట్లేదో మాకైతే అర్థం కాదు. దయచేసి ఈ 9వ రోజునైనా మీరు సానుకూలంగా మీ నాన్నగారు ఏమైనా కల్లో కనిపించుంటారేమో రాత్రి అని నేను అనుకుంటున్నాను. అయ్యా ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళని దయచేసి ఏదో కొంత పెంచి వాళ్ళని చల్లబర్చయ్యా అని ఏమైనా పోని ఉంటారేమో నాకైతే అర్థం కాదు. కానీ మీరు మా యొక్క లేడీస్ని అర్థం చేసుకుని ఈ రోడ్ల మీద ఉన్న వారిని, మరి క్రిస్మస్ వస్తుంది, వాళ్ళకి ఎంతో ఘనమైన పండగ, మరి ఆ క్రిస్మస్కి నువ్వు తీపి కబురు చెప్తావా, నువ్వేం చేస్తావు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీరు గనక ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ అధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఇప్పటికే 41A నోటీసు ద్వారా క్రిమినల్ కేసులలో వృత్తిని కోల్పోయిన న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ వలన సివిల్ కోర్టు పరిధి కూడా పూర్తిగా తగ్గిపోతుందని తెలియజేశారు. తద్వారా న్యాయ వ్యవస్థ యొక్క పవిత్రతను కోల్పోతామని, న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రజలకు ఆ చట్టం గురించి తెలియపరచాలి, ఆ తర్వాత అసెంబ్లీలో దాని మీద చర్చ జరగాలి. కానీ అటువంటిది ఏదీ జరగకుండా, ప్రతిపక్షాలు వాళ్ళ తరపున వాదనలు తీసుకోకుండా, ఈ చట్టం గురించి న్యాయ నిపుణులతో సంప్రదించకుండా చీకటిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజలకి సంబంధించిన చట్టం. ఇవాళ ఏదన్నా ఒక లిటిగేషను విలేజ్లో కానీ ఎవరికైనా సరే ఒక లిటిగేషన్ జరిగితే ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ న్యాయం జరగకపోతే అది కోర్టుకు వచ్చి వాళ్ళకున్న స్తోమతను బట్టి ఆ కోర్టుల్లో సివిల్ సూట్ వేసుకుని అక్కడ న్యాయం జరిగేటట్టు చూస్తారు. కానీ ఈ చట్టాల వల్ల ఇక్కడ న్యాయ వ్యవస్థని భూస్థాపితం చేయాలని దీన్ని కలెక్టర్ ఆఫీసులో ఒక ఆర్డీఓ స్థాయిలో ఒక అధికారిని పెట్టి ఇక అర్ధబలము రాజ్యబలం ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా రేపొద్దున ఈ చట్టం వల్ల చాలామందికి అన్యాయం జరుగుద్ది. ఈ చట్టాలు ప్రజలకు చాలా నష్టం చేకూరుస్తుందని, ఈ రెవెన్యూ అధికారుల వల్ల న్యాయ వ్యవస్థలో
చాలా దారుణం ఉంటుంది, దారుణంగా జరుగుద్ది. రెవెన్యూ కోర్టులు, రెవెన్యూ వాళ్ళ దగ్గర న్యాయస్థానాలని, ముఖ్యంగా అందరూ న్యాయస్థానాలను గౌరవించి ప్రజలు న్యాయం చేయమని ప్రజలు న్యాయస్థానానికి వస్తారు. అదే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం అంటే ఇవాళ రాజకీయ నాయకుల ప్రోద్బలం ఎక్కువ ఉంటుంది. సగటు ప్రజలకి చాలా అన్యాయం జరుగుద్దని ఈ చట్టం వల్ల వాళ్ళకి మేలు జరగకపోగా చాలా అన్యాయం జరుగుద్ది. కాబట్టి దీన్ని మేము మా మజ్లిస్ భారత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని రద్దు చేయాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ అన్ని భారతదేశాలు ముందుకు వచ్చినవి, అంతా ఆంధ్రప్రదేశ్ అంతా రిలే నిరాహార దీక్షలు, ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి వినతిపత్రాలు ఇవ్వడం, దీని మీద రిట్ చేయటం కూడా మేము చేయబోయే కార్యక్రమాల్లో ఉన్నాయి. ఇది ప్రజల్లోకి ఇంకా అందరు నాయకులు కలిసి అఖిలపక్షంగా ఏర్పడి అందరూ ప్రజల్లో తెలియపరుస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరు న్యాయవాదులు కూడా ఇవాళ ఈ ఉద్యమం చేయడానికి ముఖ్య కారణం మీ యొక్క ఆస్తుల్ని రక్షించడం కోసం ఉద్యమం పెట్టాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 69 సెక్షన్స్లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక చీకటి చట్టం. ప్రజల యొక్క యాజమాన్యం టైటిల్ గురించి డిసైడ్ చేయాలంటే ఇప్పుడు దాకా న్యాయస్థానానికి వచ్చి ప్రజల యొక్క ఆస్తులను రక్షించుకున్నారు. అటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చీకటిగా ఒక అర్ధరాత్రి చట్టాన్ని తీసుకొచ్చి మీ యొక్క టైటిల్ని, మీ యొక్క ఓనర్షిప్ని డిసైడ్ చేయాలంటే మేము నియమించిన అధికారి కలెక్టరేట్లో డిసైడ్ చేస్తారు, ఆయన ఏం చెప్తే అదే వేదం. కాకపోతే అంటే మీరు హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. ఇందులో సెక్షన్ 38 ప్రకారం సివిల్ కోర్టుకి జ్యూరిడిక్షన్ లేదని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ఇది ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క హక్కుల్ని హరించేటువంటి చట్టం. దీన్ని ఖండిస్తూ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నిరసన చేస్తున్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇచ్చాము, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. ఈరోజు జిల్లా కలెక్టర్ ముందు, జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు అందరూ కూడా ఉదయం నుంచి న్యాయాధీక్షలు చేస్తున్నారు. రేపంతా మహిళా న్యాయవాదులు అంచెలంచెలుగా ఉద్యమాన్ని తీసుకెళ్ళి దీని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచినా సరే తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈరోజు దీక్షని ప్రారంభించడం జరుగుతుంది. మా ఉద్యోగులందరి యొక్క డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం మూలంగా, మాకు సకాలంలో జీతాలు రాకపోవటం మూలంగా మా ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగి కడుపు మంట ద్వారా ఈరోజు ఇలా మేము మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి కూర్చోవటం జరిగిందండి. మా ఈ చిన్న చిన్న డిమాండ్లేనండి. ఎందుకనంటే మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో మా ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హతలన్నింటినీ కూడా మాకు ఉండి కూడా మాకు సరైనటువంటి అవకాశాన్ని ఇవ్వకోకుండా ప్రభుత్వం నీరుగార్చడం జరుగుతుంది. మాకు ఇచ్చేటువంటి అరాకొర జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవటం మూలంగా మా కుటుంబాలన్నీ కూడా నర్రి రోడ్డు మీదకి రావటం ద్వారా ఈరోజు మేము ఇలా ధర్నాలు చేయడం జరుగుతుందండి. అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూడా ఉద్యోగులుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామండి. మేమందరము బీఈడీ చేసి, పీజీలు చేసి మంచి క్వాలిఫికేషన్స్తో వచ్చాము. టెట్ క్వాలిఫై అయ్యి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ వేతనాలు సకాలంలో చెల్లించట్లేదు. అలాగే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామన్నారు, రెగ్యులర్ చేయట్లేదు. ఎంటీఎస్ ఇస్తామన్నారు, ఎంటీఎస్ కూడా ఇవ్వట్లేదు. 4 నెలల నుంచి జీతాలు లేక మేము రోడ్డు మీద ఉన్నాము. మా ఆడవాళ్ళకైతే ప్రసూతి సెలవులు కూడా లేవు, చైల్డ్ కేర్ లీవులు లేవు. మాకు సెలవులు కూడా లేక జగన్ ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఒక్క పథకాలని మేమే గ్రౌండ్ లెవెల్లో పిల్లలకు కానీ, స్కూల్స్కి కానీ మేమే అన్ని పనులు చేస్తూ ఉంటాము. ప్రభుత్వం ఇచ్చే పథకాలని సకాలంలో మేము అందిస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకోకుండా ఇలా మేము సమ్మెలోకి రావడానికి మాకు ఇలా చేశారు. అందుకే మేము మా కడుపు మండి ఉద్యోగాలు లేక, జీతాలు లేక ఎంతో కష్టపడి ఈరోజు మేము సమ్మె చేయడానికి మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా. అలాగే ఈరోజు యొక్క సమ్మె యొక్క ఉద్దేశం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము.
ఎంటీఎస్ వర్తింపచేయాలి. ప్రతి ఒక్క ఉద్యోగి ఎస్ఎస్సీలో పనిచేసినట్టు ప్రతి ఒక్క క్యాడర్ వైజ్గా కాంట్రాక్ట్ నుంచి మానేసి రెగ్యులర్ చేయాలని ప్రతి ఒక్కరికి మొక్కున్నాము. అలాగే 4 నెలల నుంచి జీతాలు లేవు మాకు, అయినా సరే మేము సమ్మెకి నిరాహార దీక్ష చేశాము. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంటీఎస్ వర్తించాలి, తర్వాత కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.